ఇతర ప్రాంతాలు ఇందులో ఓట్లు కావాలి. అందువల్ల ఇద్దరు పర్పస్ సర్వ్ అవుతుంది కనుక ఆ ఇష్యూ పైన కొట్లాడుకుంటారు. కంట్రీస్ ఎనిమీ ఈజ్ అవర్ ఎనిమీ అంటూ ఉన్నారు సార్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఒకసారి బయట ఓవైసీ బయట. स्कूल का कमरा नहीं बना सकते, जालिम अमोनियम नाइट्राइट लेके बैठते, तो ऐसी जहनियत के लोगों के खिलाफ भी हमको इनकी खुलकर मजम्मत करनी चाहिए. मुल्क का दुश्मन है वो हमारा दुश्मन है. जब वतन की मोहब्बत की बात हम करते हैं तो जो तालीम इदारे मुसलमानों ने कायम किए, अगर कोई उस तालीम इदारे में बैठकर बम बनाने की साजिश करता है तो हम उसकी भी मजम्मत करते हैं. एक इदारा बनाना कितना मुश्किल काम होता है, और ऐसे जालिम लोग हैं. 14 लोग मारे गए, मुसलमान भी मारे गए, हिंदू भी मारे गए. तो ऐसी जहनियत के लोगों के खिलाफ भी हमको इनकी खुलकर मजम्मत करनी चाहिए. ये जो मुल्क का दुश्मन है वो हमारा दुश्मन है. अगर इस तरह की हरकतें होंगी तो फिर हम तो खुली छूट दे रहे हैं जालिमों को कि जो चाहे करना है कर लो. मगर जो लोग आज ये समझ रहे हैं कि मुसलमान को सेकेंड क्लास सिटीजन बनाया जाएगा, तुम भूल जाओ, तुम्हारी नस्लें खत्म हो जाएंगी, हम खत्म हो जाएंगे. जब तक दुनिया बाकी रहेगी हिंदुस्तान में मुसलमान एक बाइज्जत हिंदुस्तानी बनकर रहेगा. जो एक मदरसे का कमरा नहीं बना सकते, जो स्कूल का कमरा नहीं बना सकते. ఇట్స్ అంటే దేశ శత్రువులు మనకు కూడా శత్రువులు, అంటే ముస్లింలు కూడా వాళ్ళని శత్రువులుగానే ట్రీట్ చేయండి అంటే టెర్రరిస్టులు ముస్లింలకు శత్రువులు అన్నట్టుగా అన్నట్టుగా చాలా స్పష్టంగా అన్నాడు కదా. తీవ్రవాదులకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడాలి, మద్రాసాస్ను తీవ్రవాద కార్యకలాపాలకు వాడడాన్ని ముస్లింలు వ్యతిరేకించాలి. దేశానికి శత్రువులు ముస్లింలకు కూడా శత్రువులు. ముస్లింలు హిందుస్థాన్ రక్షణ కొరకు నిలబడాలి అని కదా. అందువల్ల డెఫినెట్గా ఒక మంచి సందేశము. అంటే తీవ్రవాదులకు వ్యతిరేకంగా ముస్లింలే నిలబడాలా అనే క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్గా అన్ని మతాల వాళ్ళు నిలబడాలి. ముస్లిం సమాజం కూడా ముందుండాలి. ఈ మతపరమైన తీవ్రవాదము, మతపరమైన ఇవాళ ప్రపంచానికి ఇస్లామిక్ ఫండమెంటలిజం, ఇస్లామిక్ టెర్రరిజం ఒక పెద్ద శత్రువుగా ముందుకు వచ్చింది. ఒక భారతదేశంలోనే కాదు, మీకు ప్రపంచమంతటా కూడా ఇస్లామిక్ టెర్రరిజం ఎందుకు ఈ సవాల్గా మారాలి. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ఏ మతంలో కూడా ఈ తీవ్రవాద భావజాలము ప్రపంచానికే ఒక ప్రమాదకరంగా మారలేదు కదా. అందువల్ల ఇది ప్రమాదం ఎందుకు అంటే సాధారణ ముస్లింలను కూడా ఇది ఇబ్బంది పెడుతుంది. ప్రతి సాధారణ ముస్లింను కూడా అనుమానంతో చూసే దశకు ఇది తీసుకొస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఒక ముస్లింకి ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే అనుమానం, హెసిటేట్ చేస్తారు. కొన్ని కమ్యూనిటీస్లో అయితే ముస్లింలకు అమ్మాలంటే కూడా అపార్ట్మెంట్ వ్యతిరేకిస్తారు. సాధారణ ముస్లిం ఏం చేశాడు? సాధారణ ముస్లిం మనకు కూడా తెలుసు, మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు ముస్లిమ్స్. వాళ్ళు మనం కలిసే జీవిస్తుంటాం. వాళ్ళేమీ మనకేం ప్రమాదంగా ఉండదు. కానీ ఎక్కడ సమస్య, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని చూశాక మీకు ఒక సాధారణ ముస్లింలకు కూడా ఇది ఇబ్బందిగా మారింది. నిన్నటిదాకా డాక్టరు అందరూ గౌరవించారు, ఇవాళ అతను తీవ్రవాదిగా కనిపించాడు. ఏదో ఉన్మాదుల, ముష్కరుల, అజ్ఞానుల, చదువురాని వారి సమస్య కాదు ఇది. సో అందువల్ల మతపరమైన ఉన్మాదము, మతపరమైన తీవ్రవాదము మతానికి కూడా ప్రమాదమే. అది ఇస్లాం అనే కాదు, ఏ మతంలోనైనా తీవ్రవాద భావజాలము పెరిగితే, ఏ మతమైనా విద్వేష పునాదుల పైన, ఛాందసవాద పునాదుల పైన నిలబెట్టాలని చూస్తే అల్టిమేట్గా అది మత వినాశానికే దారితీస్తుంది. నిజంగా ఒక మతాన్ని ప్రేమించేవారు చేయాల్సిన పని ఏంటంటే తమ మతంలో విద్వేషాన్ని లేకుండా, ఉన్మాదం లేకుండా, ఛాందసవాదం లేకుండా, తీవ్రవాద ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం రాకుండా జాగ్రత్త పడాలి. అందువల్ల ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాదం ఒక ప్రమాదకరంగా మారింది. దాంట్లో ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇస్లామిక్ తీవ్రవాదం అంటే ప్రతి ముస్లిం తీవ్రవాదాన్ని కాదు, ఇస్లాం పేరిట తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నారు. ఇప్పుడు సిక్కు తీవ్రవాదం అన్నాం అంటే అర్థం ప్రతి సిక్కు దేశద్రోహ. సిక్కులు దేశం కొరకు ఎంత గొప్ప త్యాగాలు చేశారు. ప్రతి సిక్కు జనరల్ సింగ్ బింద్రాన్ వాళ్ళే కాదు కదా. ప్రతి సిక్కు జనరల్ సింగ్ బింద్రాన్ వాళ్ళే అయితే దేశ సైన్యంలోనే సిక్ రెజిమెంట్ ఉంది కదా. సో అందువల్ల దేశానికి జీవితాలు అర్పించినటువంటి గొప్ప దేశభక్తులు ఉన్నారు కదా. అందువల్ల మతం వేరు, తీవ్రవాదం వేరు.
కానీ మతాన్ని ఉపయోగించుకొని తీవ్రవాదం రగిలినప్పుడు ఆ మతం పైన కూడా బాధ్యత ఉంటుంది. సమస్య ఏంటంటే ఒకప్పటి సమాజం కాదు ఇది. సమాజంలో చాలా సెన్సిటివిటీస్ పెరిగాయి, ప్రతి మతంలోనూ సెన్సిటివ్ పెరిగాయి. ఖచ్చితంగా మైనారిటీలు ఈ సమాజంలో ముస్లింలే కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, భారతదేశంలో సమాన హక్కులు కలిగిన పౌరులు, ఇలాంటి అనుమానం లేదు. వారిని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా, రెండవ శ్రేణి పౌరులుగా ఎట్టి పరిస్థితులు చూడకూడదు. కానీ అదే సమయంలో మైనారిటీలను గనక మాకు ప్రత్యేకత ఉండాలి, మాకు స్పెషల్ రైట్స్ ఉండాలి అనేది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడి దాకా కరెక్ట్? ఎస్, మీ భాష, సంస్కృతి వీటిని కాపాడడం కొరకు ఉండడం వేరు. మైనారిటీ అంటే రిలీజియస్ మైనారిటీ కాదు, చాలామంది రాంగ్ నోషన్ ఉంటుంది. మైనారిటీ ఇంక్లూడ్స్ లింగ్విస్టిక్ మైనారిటీ ఆల్సో. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో కన్నడ, మరాఠా ప్రాంత ప్రజలకు ఉండే హక్కులు కూడా మైనారిటీ రైట్సే. అందుకే మీకు కన్నడ, మరాఠా విద్యా సంస్థలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు వీటిని ఎందుకు, ఇప్పుడు మద్రాసాస్ను మీ మతానికి సంబంధించినటువంటి అంశాలు బోధించుకొని చెప్పారు. కానీ మద్రాసాస్ను ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీని బోధించడానికి కేంద్రాలుగా వాడడం నేరం కదా. సో మద్రాసాస్ కూడా ఆధునికమైన విద్య ఇవ్వాలి, కంప్యూటర్ సైన్స్ కూడా నేర్పాలి. ఇంకా ఛాందసవాదంలో, ఉన్మాదంలో నేను పెడతాను ప్రజల్ని అంటే కరెక్ట్ కాదు కదా. అందువల్ల మద్రసాస్ను మీరు తీవ్రవాద కార్యకలాపాలకు వాడితే అంగీకరించాం కదా. మీకు దాని విపరీత పరిణామాలు ఏంటో పంజాబ్లో చూసాం కదా. భింద్రాన్ వాలే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని తీవ్రవాద కార్యకలాపాలు చేస్తే ఆఖరికి ఆపరేషన్ బ్లూ స్టార్ జరపాల్సి వచ్చింది. అది ఇందిరాగాంధీ ప్రాణాలను తీసింది, ఢిల్లీలో సిక్కుల ఉచకోతకు కారణమైంది. ఇట్లా అనేక రకాల పంజాబ్లో దశాబ్దం పైగా తీవ్రవాద కార్యకలాపాలకు కారణమైంది కదా. అందువల్ల మతం వేరు, మతోన్మాదం వేరు. మతం వేరు, మతపరమైన తీవ్రవాదం వేరు. అందువల్ల మతాన్ని విశ్వసించే వారు కూడా ఈ ఛాందసవాదానికి వ్యతిరేకంగా, ఉన్మాదానికి వ్యతిరేకంగా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి, ముందుండాలి కూడా. ఉండడం వల్ల ఎక్కువ ఉపయోగం. అందువల్ల ఈ ఆధిపత్యం అంటే మేము మెజారిటీ ప్రజల కన్నా అధికులము అనే భావన మైనారిటీలో ఉండకూడదు. మైనారిటీలు అంటే మాకు సెకండ్ క్లాస్ సిటిజన్స్ అనే భావన మెజారిటీలో ఉండకూడదు. సో మైనారిటీ ఓట్ బ్యాంకులు మంచిది కాదు, మైనారిటీలను ద్వేషించడం మంచిది కాదు, ఏ ఓటు బ్యాంక్ మంచిది కాదు. అంటే సమాజంలో ఏమవుతుంది అంటే ఓట్ల కొరకో అవసరాల కొరకో ఈ రకమైన భావజాలాన్ని బోధిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇతర మతస్థుల్లో తీవ్రమైన వ్యతిరేకతకి ఇది కారణమవుతుంది. అన్ని మతాలు చట్టానికి లోబడి ఉండాలి, అన్ని మతాలు నిబంధనలకు లోబడి ఉండాలి. ఇప్పుడు రోడ్డు పైన గుడి ఉన్నా, మసీదు ఉన్నా, చర్చ్ ఉన్నా తొలగించాలి. ఒకటి తొలగించి ఇంకోటి తొలగించకపోతే వివాదం అవుతుంది. సో ఏ మత స్వేచ్ఛ ఉంటుంది, కానీ రోడ్డును ఆక్రమించే స్వేచ్ఛ లేదు కదా. మీకు మత స్వేచ్ఛ ఉంటుంది, కానీ పెద్ద పెద్ద మైకులు పెట్టి ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారు? మతపరమైన ఉత్సవాలు జరుపుకునే స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ ఉత్సవాల్లో ఇతర మతాలను ద్వేషించే నినాదాలు ఇచ్చే స్వేచ్ఛ లేదు కదా. సో మీకు నీ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఇతర మతాలకు సంబంధించిన ప్రజలకు ఇబ్బంది కూడా కలిగించకూడదు. అందువల్ల ఆ సంయమనం అన్ని మతాల్లోనూ రావాలి. అందువల్ల ఓవైసీ ముస్లింలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇచ్చే పిలుపు చాలా మంచి పిలుపు ఇది. ఎందుకంటే ఎంఐఎంలో కూడా ముస్లిం కమ్యూనలిజం నుంచి ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ వైపుగా ఎంఐఎం ప్రస్థానం మొదలైంది. ఇది చాలా ఒక 30-40 ఇయర్స్ క్రితం ఎంఐఎంకు ఇప్పుడు ఎంఐఎం యొక్క ట్రాన్సిషన్ చూస్తే ఇట్ ఈస్ మోర్ ఐడెంటిటీ పాలిటిక్స్ నౌ. సో అందుకే మీరు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓవైసీని ఇతర దేశాలకు పంపించింది. ఈవెన్ ఓవైసీని అమిత్ షా ఫోన్ చేసి ఆహ్వానించాడు. ఎందుకంటే వీ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్. అందుకే చూడు మోడీ ప్రభుత్వం మీకు ఈవెన్ ఆర్మీ బ్రీఫింగ్ కూడా సోఫియా ఖురేషిని వాడారు. కానీ అక్కడే బీజేపీ మంత్రులైన మీ తీవ్రవాద బ్రదర్స్ అని మొదలుపెట్టాడు. సో మనకు ఇటువైపైనా అటువైపైనా విద్వేషాలు రెచ్చకూడదు. మోడీ ప్రభుత్వం ఒక గొప్ప లక్ష్యంతో ప్రపంచానికి ఒక సెక్యులర్ మెసేజ్ ఇవ్వటానికి, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క లౌకిక సాంప్రదాయాల్ని ప్రపంచానికి చెప్పడానికి, సెక్యులర్ ఇన్స్టిట్యూషన్గా ఆర్మీని చూపడానికి ఒక ప్రయత్నం చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇదేదో హిందూ ముస్లింల యుద్ధంగా చూపెట్టదలుచుకుంది. కారణం ఏంటి? పాకిస్తాన్కి ఇస్లామిక్ దేశాల మద్దతు కావాలి. అందుకొరకు ప్రపంచంలో అనేక ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కనుక వాటిని భారత్కు వ్యతిరేకంగా మార్చడానికి పాకిస్తాన్ దీన్ని హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్గా చూపెట్టింది. ఇక అదే ఇప్పుడు మీకు
బెలూచ్ లిబరేషన్ ఆర్మీని, మీకు టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కూడా ఇస్లాం ద్రోహులుగా అసీముని వర్ణించడంలో ఉద్దేశం అది. అందువల్ల దానికి ఆ నరేటివ్ మనం ఎదుర్కోవటానికి మోడీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టి మల్టీ పార్టీ డెలిగేషన్లో ఓవైసీ లాంటి నాయకుల్ని, సల్మాన్ ఖుర్షీద్ లాంటి నాయకుల్ని ప్రత్యేకంగా ఉంచడము, అలాగే మీకు కల్నల్ సోఫియా ఖురేషీ లాంటి వాళ్ళతో బ్రీఫింగ్ ఇవ్వడం చేస్తే దాన్ని ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నేతలు చెడగొట్టి మధ్యప్రదేశ్లో మంత్రి ఆయన సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా మందలించింది. మీ టెర్రరిస్ట్ బ్రదర్స్ అని చెప్పి ఒక దేశం గర్వించదగ్గ సైనిక బిడ్డను అవమానించే రీతిలో వీళ్ళు రెచ్చగొట్టడం. సో దానికి మళ్ళీ అటువైపు నుంచి అటు రెచ్చగొట్టడం. అందువల్ల ఇది ఎప్పుడూ సరైనది కాదు. మతం వేరు, దేశభక్తి వేరు. నిజంగానే ఏ మతం వాడైనా నా మతం పేరిట దేశభక్తిని ప్రదర్శించాలని శిక్షించాల్సిందే. నీకు మతాన్ని విశ్వసించు, కానీ దేశాన్ని దేశించే అధికారం ఎవడి వచ్చాడు? ఇప్పుడు తీవ్రవాదులు దేశాన్ని దేశిస్తున్నారు. నీ మతాన్ని విశ్వసించుకు ఎవరొద్దంటారు? సో మతం పేరిట మతాన్ని ఉపయోగించి దేశం పట్ల ద్వేషాన్ని పెంచితే ఖచ్చితంగా వాళ్ళు దేశద్రోహులు అవుతారు కదా. అందుకే వయసు అనేది కరెక్ట్. అది దేశద్రోహులు, ముస్లిం ద్రోహులు కూడా. నిజంగా సగటు ముస్లిము ఎట్లా అంగీకరించాలి? ముస్లిం మత స్వేచ్ఛ వేరు, దేశద్రోహం వేరు. మీకు సిక్కు ఖలిస్తాన్ వాదులు కెనడాలో నిన్న రెఫరెండం జరిపారు భారత్కు వ్యతిరేకంగా. ఎట్లా అంగీకరిస్తాం? సిక్కు పేరిట జరపచ్చు నువ్వు, సిక్కు మతాన్ని ఉపయోగించి. బట్ దట్ ఈస్ నాట్ నేషనలిజం. దేశం వేరు, మతం వేరు. నీ మతాన్ని విశ్వసించే హక్కు ఉంది, ఆచరించే హక్కు ఉంది, కానీ మతం పేరిట దేశాన్ని దేశించే హక్కు లేదు కదా. దేశాన్ని మీకు ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఉంటారు, మన వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అక్కడ గుళ్ళు కట్టుకుంటున్నారు, మీకు పెద్ద పెద్ద గుడులు ఉంటున్నాయి. మీకు అమెరికాలో కూడా నీకు టెంపుల్స్, చాలా పెద్ద టెంపుల్స్ ఉంటాయి. అలాగే మీకు అక్కడ పెద్ద ఎత్తున ఈవెన్ వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. వాళ్ళు తిరుపతికి వచ్చి పూజలు చేస్తున్నారు. కానీ అమెరికాలో దేశద్రోహ కార్యక్రమం పాల్పడితే అంగీకరిస్తారా? నువ్వు అమెరికాలో ఉన్నంత కాలం నీ మతాన్ని విశ్వసించు. నీ మతాన్ని విశ్వసించడం వేరు. అమెరికా దేశం పట్ల, నువ్వు అమెరికా పౌరుడు అయినప్పుడు, నువ్వు హిందువైనా ఆ దేశం పట్ల నీ గౌరవాన్ని ప్రదర్శించాలి కదా. ఎక్కడ మతం వేరు, దేశం వేరు. అందువల్ల వయసు ఇచ్చిన పిలుపు నిజంగా మంచిది. ఎందుకంటే సమాజంలో ఈ యాంటీ ముస్లిం రెటోరిక్ పెరగకుండా ఉండటానికి, ముస్లింలు దేశద్రోహులు, ముస్లింల దేశభక్తి ఉండదు, ఇస్లాం పాటించడం అంటేనే దేశభక్తి కాదు అనేటువంటి ట్రెండ్ను ఎదుర్కోవటానికి కూడా ఈ రకమైన వైఖరి ఉపయోగపడుతుంది.